మంగళగిరిలో దారుణం చోటు చేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఒక భార్య భర్తను కత్తితో పొడిచి చంపేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళగిరికి చెందిన క్రాంతికి గతంలోనే వివాహం జరిగింది. కానీ మొదటి భర్త నేర ప్రవృత్తితో జైలు పాలవటం చేత క్రాంతి గారు ఒంటరిగా నివసించడం జరిగింది. ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్న అహ్మద్ తో గత కొంతకాలంగా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలందరి అంగీకారం చేత వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం ఉండటం చేత అహ్మద్ గారు ఉపవాస దీక్షలో ఉన్నారు. రోజంతా పని చేసి ఇంటికొచ్చిన అహ్మద్ గారు ఇంట్లో విశ్రాంతి తీసుకున్న క్రమంలోనే టీవీ సౌండ్ అనేది భారీగా వినిపించింది. దాంతో భార్యను టీవీ సౌండ్ తగ్గించమని అడిగాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవతో కోపోద్రేకురాలైన క్రాంతి గారు వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకొని వచ్చి అహ్మద్ ని పొడిచింది. తీవ్రమైన రక్తస్రావంతో రక్తపు మడుగులో పడిపోయాడు అహ్మద్ గారు. దీంతో స్థానికులు గుర్తించి ఆయనని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కత్తితో లివర్ మీద పొడవటం చేత లివర్ తీవ్రంగా దెబ్బతిన్నదని ఆసుపత్రి వైద్యులు అందరూ కూడా విజయవాడ తీసుకెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో అహ్మద్ ను విజయవాడ తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందాడు అహ్మద్ గారు. కోపం అనేది చాలా ప్రమాదకరమైనది. క్షణిక ఆవేశంలో జరిగే ఈ మిస్టేక్స్ వల్ల ఒక వ్యక్తి మరణానికి వెళ్ళాడు, మరొక వ్యక్తి జైలు పాలవటం జరిగింది. అనవసరమైన కోపానికి లోనవ్వకుండా కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా జీవించాలని మా మ్యాక్స్ టీవీ కోరుకుంటుంది.